రమదేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ గుర్తుకొస్తున్నాయనే ప్రాజెక్ట్ నేను ఈటీవీలో స్టార్ట్ అయిన ఒక 2 మంత్స్కి ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని నాకు ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, సాయి గారికి చాలా థ్యాంక్స్. సరిగ్గా 1 ఇయర్ నిన్ననే 1 ఇయర్ అయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి, ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చి. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని ముందుకు గైడ్ చేస్తున్న మా సాయి గారికి, అలాగే మా నితిన్ గారికి అండ్ బాపినీడు గారికి చాలా థ్యాంక్స్. అండ్ బాపినీడు గారు జనరల్గా ఆయన బిజీ స్కెడ్యూల్లో ఒక 5 అవర్స్ ఈ స్టోరీ నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారండి. ఆయనకు ఎంతో నచ్చి ఎంజాయ్ చేసిన స్టోరీ ఇది. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ వచ్చిందని మేము నమ్ముతున్నాము. అండ్ అలాగే నన్ను ఎప్పుడు ఒక మెంటర్ లాగా గైడ్ చేస్తున్న మా శరత్ అన్నకి అండ్ మా ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ బయటకు తీసుకొచ్చిన మా వినోద్కి అండ్ రాజశేఖర్కి అండ్ ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన మా రెహాన్కి అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మా అజయ్ అర్సాడకి చాలా థ్యాంక్స్. మేము బాగా వచ్చిందని మేము నమ్ముతున్నాము. మా నమ్మకాన్ని నిజం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంతకీ ఇది సిరీసా, సినిమానా? అది మీరే చూడండి. నేనే వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి. సినిమా అయితే థియేటర్కి వెళ్ళి విన్ అయితే సమ్మర్లో వస్తుందన్నారు కదా, వెయిట్ అండ్ వాచ్. ఓకే. అలానే మీరు ఆగండి, వెళ్ళిపోతారేంటి అలా ప్రమదేష్ గారు? గుర్తుకొస్తున్నాయి చేస్తున్న టైంలో సో మీరు మర్చిపోయిన ఒక విషయం, గుర్తొచ్చిన ఒక మంచి విషయం, అదొక సినిమా చేయొచ్చా? 2 ప్రతిరోజు అంటే ఈ ప్రాజెక్ట్ 1 ఇయర్ మంచి మెమరబుల్ ఇయర్ అండి. అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అలానే కొన్ని హిక్కప్స్ అవి కూడా వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించి కాదు, ఈ సినిమా చేసినప్పుడు మీకు చిన్నప్పుడు గుర్తొచ్చినవి ఏంటి అని. చిన్నప్పుడు అంటే మొన్న టీజర్ చూడగానే మా నాన్నమ్మతో గడిపిన మెమరీస్ బాగా గుర్తొచ్చాయి. అంటే ఇప్పుడు ఆవిడ లేరు, చూడగానే చాలా హార్ట్ ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ ప్రమదేష్ గారు అండ్ విష్ గుడ్ లక్ ఫర్ ద ఫిలిం. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇప్పుడు రైటర్ రాజశేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.